హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టీ తాగిండ్రా? టిఫిన్ తిన్నారా? టిఫిన్ ఏం చేసిండ్రు ఈరోజు? మా ఇంట్లో అయితే ఈరోజు పిల్లలకైతే స్టఫ్డ్ పొటాటో స్టఫ్డ్ ఉంటుంది కదా, అదైతే అందులో పెట్టేసి పొంగనాలు చేసి ఇచ్చిన మార్నింగ్ టిఫిన్ బాక్స్కి అయితే వాళ్ళకి. ఇప్పుడు లంచ్ బాక్స్ అయితే చేసి పంపించాలా. చెప్పాను కదా ఒక బిజినెస్ ఓపెన్ చేస్తున్నాను. నేనైతే పరోటాల బిజినెస్ అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో నుంచి కూడా చేస్తున్నా, బయట కూడా పెట్టాలనుకుంటున్నా. మీరు సపోర్ట్ అయితే, మీకు బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి నాకు మంచిగా. ఇప్పుడైతే నేను నిన్న 10 ఇచ్చిన అనమాట హోటల్లో. వాళ్ళు ఏం చెప్పలేరు, ఇంకా నేను అడగలేదు వాళ్ళని ఇంకా అనమాట. అందుకే ఇంకా ఈరోజు అయితే నేనే వెళ్ళేసి ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఇద్దామని చూస్తున్నా. అంటే ఫస్ట్ కదా, కొంచెం మనం పోయి కూర్చొని వాళ్ళకి ఇస్తే ఒకలాగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ పని కూడా ఉంటుంది కదా, వాళ్ళ హోటల్లో వాళ్ళ పనులు కూడా ఉంటే మనం చూడాలంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అందుకని అలా అనుకుంటున్నా. ఈరోజైతే మళ్ళీ 15 తీసుకుపోయి అక్కడ కూర్చొని ఇంకా చూద్దాము, వాళ్ళు వచ్చి తీసుకుంటారు, ఎట్లా ఉంటుంది అని. నేనైతే మళ్ళీ వచ్చిన వీడియోస్ చేసినప్పుడు అయితే చెప్తాను. ఇప్పుడైతే నాకు కొంచెం టైం అవుతుంది. మార్నింగ్ అయితే ఇది పిల్లల కోసం అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే టిఫిన్ కడుతున్నా. ఇంకా వాళ్ళకు కూడా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి 26 జనవరి కోసమని. అన్ని పనులు ఒకటేసారి అనమాట. ఇదైతే ఇంకా ఓపెన్ చేసుకున్నా కదా, కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇష్టంగా చేసుకుంటా. నాకు ఇష్టం అనమాట ఇలాంటివి రెసిపీలు, వంటలు చేయడము. అందుకని నేనైతే ఓపెన్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఓపెన్ చేసినాక మనం ఫస్ట్ ఏదైనా కష్టంగానే ఉంటుంది. కొంచెం కష్టపడి చేసుకున్నాక తర్వాత అదే మనకు ఫలితం దొరుకుతుందని నేనైతే అనుకుంటాను. ఏదైనా కానీ నేను ఫస్ట్ యూట్యూబ్ కూడా అంతే. ఇప్పటివరకు నాకు శాలరీ కూడా రాలేదు. నేను 4 ఇయర్స్ నుంచి తనలాడుతూ చేస్తూనే ఉన్నా, వీడియోస్ పెడతానే ఉన్నా. అన్ని వీడియోస్ పెడతా ఉంటాను నేను. ఏది ట్రై అని లేదు, అన్ని వీడియోస్ ట్రై చేసి పెడతానే ఉంటా. ఇబ్బంది ఉన్నా కానీ, అన్నీ ఉన్నా కానీ చేసైతే వీడియోస్ అయితే పెడుతున్నా. ఏమో మన లక్, ఎప్పుడైనా ఒకటైనా వైరల్ అవుతుంది కదా అని ఆ ఒపీనియన్తోనే, ఇంకా ఓపికతో కూడా చేస్తున్నాను అనమాట వీడియోస్. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి. అది చేయడానికి కూడా ఎడిటింగ్ చేయడానికి, మళ్ళీ పిల్లలు ఈ స్కూలు, కోళ్ళు ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఈ బిజినెస్ ఓపెన్ చేసుకుంటున్నా. మళ్ళీ ఒకటి నాకు ఒక్కదాన్ని నేను ఎడిటింగ్ ఇవన్నీ నేనే చేసుకోవాలి. మళ్ళీ ఇంకా ఇవన్నీ చేసుకునడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కానీ నేనైతే అన్ని పనులు చేసుకొని కొంచెం ఏదైనా మనం ముందుకు పోతేనే కదా అవుతుంది. ఇన్నే ఉండి చేసుకుంటా ఉన్నాము అనుకో, మనకు సెట్ కాదు కదా. అలా అని నేనైతే ట్రై చేస్తున్నా. మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. నాకైతే ఈరోజు హ్యాపీగా ఉంది. ఈరోజు ఫస్ట్ ఇంకా నేను పోయి అక్కడ కూర్చొని చేద్దామని ట్రై చేస్తున్నాం. మా వారైతే ఒప్పుకోలే కానీ కొంచెం ఇంకా అట్లనే కొంచెం ఒప్పిస్తున్నాను. ఇంక చూద్దాం ఎట్లా అవుతుందో. ఓకేనా ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే మాకు బ్లెస్సింగ్ ఇవ్వండి. ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో అయితే చూడండి, సపోర్ట్ అయితే చేయండి. మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.